తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఇంటి ముందు ప్రాంగణంలో సాధారణంగా గోడ పైన కావచ్చు, నేల మీద కావచ్చు, ఇంటి ప్రాంగణంలో రావి చెట్టు అనేది మొలిస్తే శుభమా అశుభమా? తప్పకుండా. ప్రేక్షకులకి శ్రీ మహాగణపతి దేవతోప్యో నమః. చూసేవంటి వీక్షబంధుకంతా కూడా నమస్కారం. మరి అదేవిధంగా హై డ్రీమ్ ప్రేక్షకులకంతా కూడా నమస్కారం. తల్లి, ఏదైనా కూడా ఇంటిపైన వృక్షం మొలుగుతుందంటే దానిపైన ఇప్పుడు సాధారణంగా భూమిలో మనం ఏమో నాటితేనే చెట్లు మొలిస్తే కొన్ని మొలవు. అటువంటివి గోడ లోపల నుంచి మొలవటం అనేది అది దైవ అనుగ్రహం అనుకోవాలి. ఏదైనా పిచ్చుక అది తినే పదార్థం వ్యర్థమైనటువంటి విత్తనాలు అక్కడ పడేసినప్పుడు, వర్షం కురిసిన సమయంలో ఆ విత్తనం అన్నది ఏదైనా ఒక రంధ్రంలో, గోడ రంధ్రంలో ఎక్కడైనా ప్రవేశించిన తర్వాత ఆటోమేటిక్గా దానికి వేర్లు వచ్చేసి వృక్షం పెస్తుంది. ఎక్కువ శాతం రాగి చెట్టు, మర్రి చెట్టు ఇవి బాగా మొలుస్తుంటాయి. మన వేప చెట్టు మొరదు, ఎందుకంటే చేదు విత్తనం పెద్దగా ఉంటుంది కదా, కాబట్టి అవి పెరగదు. ఈ రావి చెట్టువి, మర్రి చెట్టువి విత్తనాలు అనేది చాలా చిన్నగా ఉంటాయి. కాబట్టి అది ఎక్కడ వేసినా మొలిసిపోయి ఉండే శక్తి అంత మాదిరి ఒక శక్తి పెరుగుతుంది. అయితే ఇంటి పైన రావి చెట్టు మొలవకూడదు, అది అరిష్టం. మర్రి చెట్టు మొలవద్దు, దురదృష్టం. ఇది చాలా డేంజర్. ఆ ఇంటికి ఏదో ప్రమాదం జరగబోతుంది. కాబట్టి అది అది మీరు చూడండి, అది పెరిగి మీరు కట్టు వేసి తీసేసినా కూడా మళ్ళా ఇంకో సైడ్ నుంచి పెరుగుతూ ఉంటుంది. ఆ సైడ్ నుంచి తీసేస్తే ఇంకో సైడ్ నుంచి పెరుగుతాయి. ఆ ఇంటిని వదిలిపెట్టదు. దానిపైన ఏదో ఒక కక్ష ఉంది కాబట్టి అది రావటం అనేది జరుగుతుంది. కాబట్టి రావి చెట్టు అనేది ఆ ఇంటి పైన పెరుగుతుందంటే చాలా ఒక ప్రమాదమైన అంటే ఒక ఛాయ ఉండటం అనేది. అదేంటండి రావి చెట్టు అంటే ఇది దైవవృక్షమే కదా, దైవవృక్షం పెరిగితే శ్రీకృష్ణుడు వచ్చినట్టు, మహావిష్ణువు వచ్చినట్టే కదా అని పురాణాల శాస్త్రాలు మనం చెప్పడం జరుగుతుంది. అది సరే, అది ఎక్కడ అశ్వత్థామ వృక్షాలన్నీ కూడా ఆలయ ప్రాంగణంలో పెరగటంలో చాలా విశేషం. కానీ మీరు మాత్రం ఇంట్లో పైన, ఇంటి గోడ పైన, ఇంటి సరౌండింగ్స్ ఎక్కడైనా కూడా వచ్చిందంటే అది మంచిది కాదు, అది అసలు మంచిది కాదు. కాబట్టి అది తీసి ఎక్కడైనా ఆలయంలో ప్రతిష్ఠ చేయండి, చంపకూడదు. మొక్క ఉంటుంది కదమ్మా, ఆ మొక్కను ఏం చేస్తారంటే ఎక్కడి నుంచి వేర్లు ఉందో ఆ వేరు నుంచి తీసేయాలి. తీసే ముందు ఏం చేయాలంటే ఫస్ట్ పసుపు, కుంకుమ, పచ్చకర్పూరము, ఈ ద్రవ్యాలన్నీ కూడాను ఒక రాగి పాత్రలు వేయండి. వేసిన తర్వాత ఆ చెట్టుకు ధూపము, దీపము, ఇంత అక్షింతలు, అంటే పసుపుతో నెయ్యితో కలిపినటువంటి అక్షింతలు ఉంటాయి. ఆ అక్షింతలు ఆ చెట్టు పైన వేసి, అయ్యా వృక్షరాజా, అనుకోకుండా మాపై ఇంటిపై అనుగ్రహించినందుకు చాలా సంతోషం, కానీ నువ్వు పెరిగితే మా ఇల్లు కుప్పకూలుతుంది కాబట్టి నేను తీసి ఎక్కడైనా ఆలయ ప్రతిష్ఠ చేసుకుంటామని చెప్పి నీ ఆశీర్వచనం మాకు కావాలని చెప్పి ఆ ప్రార్థన సంకల్పం చేసి ఆ వృక్షరాజాకి ఏం చేయాలంటే ఆ పచ్చటి పసుపుతో నెయ్యితో కూరుకున్నటువంటి అక్షింతలు ఆ వృక్షం పైన వేసి పాద్యం సమర్పయామి, శుద్ధగా స్నానం సమర్పయామి, యజ్ఞోపవేతం సమర్పయామి, శుద్ధగా స్నానం సమర్పయామని చెప్పి ఆ ఒక అన్ని సిద్ధం వేసి దానికి నమస్కారం చేసి చక్కగా ఇచ్చేసిన తర్వాత ధూపం చూపించాలి. మీరు తయారు చేసుకున్నామంటే ప్రసాదం ఏమైనా ఇంత మిసిరి ఉంటుంది, రాళ్ళ మిసిరి ఉంటుంది కదమ్మా, రెడీమేడ్ లేదంటే కిస్మిస్, ఆ ప్రసాదాన్ని వృక్షానికి చూపించాలి.
ఎందుకంటే వృక్షాన్ని చూపించిన తర్వాత రావి చెట్లో ఉన్నవంటి మట్టిలో ఉన్నవంటి పదార్థం అంతా కూడా ఇముడ్చుకొని బాగా గట్టిగా ఉంటుంది కాబట్టి ఒక రావి పాత్రలో నీళ్ళు నింపుకొని పోసేయాలి. ఆ పోసిన తర్వాత అది మెత్తబడిపోతుంది. ఆ మెత్తబడిపోయినప్పుడు ఏం చేయాలంటే మెల్లగా ఆ చెట్టును తీసేయాలి. తీసిన తర్వాత ప్రాణంతో ఉండగానే తీసి ఆ మట్టితో బంక మట్టితో బాగా ఇమిడ్చుకొని ఎక్కడైనా ఆంజనేయ స్వామి ఆలయం ఉంది, ఎక్కడైనా శివాలయం ఉందనుకోండి, అక్కడికి అర్చకులుగానే ఆ గుడి పెద్దలను కానీ సంప్రదించి ఇట్లా మేము వృక్షము ఇక్కడ పెట్టాలనుకుంటున్నాము, దీన్ని మీరు కాపాడుకోండి అంటే ఆ వృక్షం ఆలయంలో పెరుగుతూ నా కొద్దీ వీళ్ళింట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. వీళ్ళింట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. అనంతమైన ఐశ్వర్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం అంత అపురూపంగా పెరుగుతుంది. చాలా చక్కగా పెరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫస్ట్ క్లాస్గా పెరుగుతుంటుంది. అంత మాదిరి శక్తి పెరుగుతుంది. కాబట్టి ఇంటి పైన మాత్రము వృక్షం పెరగకూడదు. పెరిగితే ఈ ప్రకారం చేసి అప్పుడు అక్కడ ఆలయంలో ఆ యొక్క వృక్షాన్ని పెట్టిన తర్వాత మీరు పాలు, పెరుగు, ఆవు పంచకం వేసి శుద్ధి చేసి ప్రతిష్ఠ చేసి కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేసి దానికి ఒక దిమ్మలాగా ఉంటే దిమ్మలాగా కట్టేసి వీలైనంత రోజు శివాలయం పైన నీళ్లు పోసేంత వరకు అక్కడ దానికి నీళ్లు పోసి రండి. చక్కగా అది పెరుగుతూ ఉంటుంది. మీకు ఐశ్వర్యం వస్తుంది. ఆ శివుడు కూడా ఆశీర్వచనం వస్తుంది. గురుగారు, రావి చెట్టు గురించి మా ప్రేక్షకులకు ఉన్న సందేహాలని చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.